మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశం ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే. కానీ ఇప్పుడు శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ప్రధానమైనదే. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని అలవాట్లు తప్పనిసరిగా అనుసరించాలని వారు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి కాలంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే బిజీ జీవితం, పని ఒత్తిడి, సోషల్ మీడియా, ఒంటరితనం ఇవన్నీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ధ్యానం, యోగా మన రోజు మొత్తం మానసిక స్థితి మన రోజు ఎలా ప్రారంభమవుతుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. రోజును ధ్యానంతో ప్రారంభిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజుకు కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయటం వల్ల ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి, ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఒకవేళ ప్రారంభంలో ఏకాగ్రత పెట్టడం కష్టంగా అనిపిస్తే ధ్యానం, ప్రశాంతమైన సంగీతం వినటం లేదా మీ శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా ప్రయత్నించవచ్చు. ఈ అలవాటు క్రమంగా మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్ర లేవగానే ఏం చేయాలో తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చెక్ చేయటం, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేదా ఈమెయిల్ని ఒక్కసారి చూడటం వల్ల మెదడులో ఒత్తిడి పెరుగుతుంది. ఈ అలవాటు మనకు తెలియకుండానే ఒత్తిడిని పెంచేస్తుంది. కాబట్టి మీరు ఉదయం కొన్ని నిమిషాలు నిశ్శబ్ద వాతావరణంలో కూర్చుని మృదువైన సంగీతం వింటే లేదా నడకకు వెళితే మీరు రోజంతా మానసికంగా మరింత స్థిరంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ప్రకృతితో అనుసంధానం కావటం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చెట్ల పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, అందమైన ఆకాశం కింద సమయం గడపటం వల్ల మన శరీరంలో డోపమైన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు పెరుగుతాయి. తద్వారా రిలీఫ్గా అనిపిస్తుంది. పార్క్లో ఉదయం లేదా సాయంత్రం నడవటం వల్ల రోజంతా ఉన్న అలసట, ఆందోళన తొలగిపోతుంది. సానుకూల మనస్తత్వం రాత్రి పడుకునే ముందు కృతజ్ఞతా భావాన్ని అలవర్చుకోవటం మానసిక ప్రశాంతతను పొందటానికి చాలా ప్రభావవంతమైన మార్గం. రోజంతా ఏ చిన్న మంచి విషయాలు జరిగినా వాటిని డైరీలో నమోదు చేసుకోవాలి. ఈ అలవాటు మనకు సానుకూలంగా ఆలోచించే అలవాటును పెంపొందించుకోవటానికి సహాయపడుతుంది. జీవితంలోని మంచి విషయాలపై దృష్టి పెట్టడానికి అవసరమవుతుంది. ప్రియమైన వారితో మాట్లాడటం. తరచుగా మనం చాలా ఒంటరిగా ఉన్నామని భావిస్తాం. కానీ మన భావాలను మనకు దగ్గరగా ఉన్నవారితో కొన్ని విషయాలు పంచుకోవటం వల్ల మన మనసు తేలికగా ఉంటుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో మనం సోషల్ మీడియాలో కనెక్ట్ అయినప్పటికీ వాస్తవానికి కమ్యూనికేషన్ లోపం ఉంది. మీ భావాలను సన్నిహిత మిత్రుడు, కుటుంబ సభ్యుడు లేదా భాగస్వామితో పంచుకోవటం అనేది మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. సన్నిహితులతో మాట్లాడటం ఒత్తిడిని తగ్గిస్తుంది, భావోద్వేగాలను అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది, సంబంధాలను పెంచుతుంది. మీతో మీరు స్నేహం చేసుకోవటం మనం తరచుగా మర్చిపోయే మరొక ముఖ్యమైన విషయం ఉంది. మనతో స్నేహం చేసుకోవటం. రోజులోని హడావిడిలో మనం ఇతరుల కోసం అన్నీ చేస్తాం, కానీ మన కోసం సమయం కేటాయించం. రోజుకు కేవలం 15 నిమిషాలు మనతో మనం గడపటం ద్వారా మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ సమయాన్ని మీరు పుస్తకాలు చదవటం, సంగీతం వినటం, పెయింటింగ్ వేయటం, తోట పని లేదా మీ అభిరుచులలో దేనితోనైనా గడపవచ్చు. మీతో మీరు మాట్లాడుకోవటం, మీ భావాలను అర్థం చేసుకోవటం, మిమ్మల్ని మీరు అభినందించుకోవటం ఇవన్నీ మీ మానసిక ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. చూశారు కదా, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లేంటో ఇవాళ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చిన పాయింట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్. అసలు నులిపురుగులు చిన్నారుల్లోనే ఎందుకు వస్తాయి? ఈ అంశం గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. చిన్నారుల్లో అనేక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం నులిపురుగులు. ఈ పురుగుల నుంచి పిల్లలను కాపాడుకోవటానికి ఆల్బెండజాల్ మాత్రలు వేయటం చాలా అవసరం. నులిపురుగులు పిల్లల పొట్టల్లో చేరి వారి ఎదుగుదలను అడ్డుకోవటమే కాకుండా రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ సమస్యలను నివారించేందుకు సంవత్సరానికి 2 సార్లు
ఆల్బెండజాల్ మాత్రలను పిల్లలకు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. నులిపురుగుల ప్రభావం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు ఇవి పిల్లల శారీరక మానసిక పెరుగుదలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. రక్తహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, బరువు తగ్గటం, ఆకలి లేకపోవటం, బలహీనంగా మారటం, తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు అవుతాయి. ఈ సమస్యల కారణంగా పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఆల్బెండజాల్ మాత్ర వేసుకోవటం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకోసమే పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజాల్ మాత్రలు వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏడాది వయసున్న పిల్లలతో పాటు 19 ఏళ్ల వయసున్న వారికి కూడా ఆల్బెండజాల్ టాబ్లెట్లు తప్పనిసరిగా అందించాలని వైద్యులు చెప్తున్నారు. ఆల్బెండజాల్ మాత్రలు అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు తిరిగి వైద్య సిబ్బంది పంపిణీ చేస్తూ ఉంటారు. 1 నుంచి 19 ఏళ్ల వయసున్న వారికి నులిపురుగుల మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అసలు నులిపురుగులు ఎందుకు వస్తాయి? పిల్లల్లో నులిపురుగులు రావటానికి ప్రధాన కారణం శుభ్రత లేకపోవటమే. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవటం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయటం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకోసమే పిల్లల చేతి గోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవటం పిల్లలకు నేర్పించాలి. పిల్లలు మట్టి, బురదలో ఆడుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేయించాలి. ఆడుకునే సమయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. చూశారు కదా, అసలు నులిపురుగులు చిన్నారుల్లోనే ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కనిపించే లక్షణాలేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తాయి. రక్త ప్రసరణ సమస్యలను సూచించే ముఖ్యమైన లక్షణాలను గురించి సకాలంలో చర్యలు తీసుకోవటం చాలా అవసరం. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళు, చేతుల్లో చల్లదనం, శరీరంలో కొన్ని భాగాలు ఎప్పుడూ చల్లగా ఉండటం, వాపు, కాళ్ళు లేదా చేతుల్లో అసాధారణంగా వాపు కనిపించటం, అలసట, ఎటువంటి కారణం లేకుండా తీవ్రమైన అలసట లేదా బలహీనతగా ఉండటం, చర్మం రంగు మారటం, చర్మం నీలం లేదా లేత రంగులోకి మారుతోందా చూసుకోవాలి, తిమ్మిరి లేదా జలధరింపు, చేతులు కాళ్లల్లో తరచూ జలధరింపు లేదా తిమ్మిరి వస్తూ ఉంటుంది, నెమ్మదిగా గాయం మానటం, గాయాలు లేదా పుండ్లు మానటానికి ఎక్కువ సమయం పట్టడం, కండరాల నొప్పి, కండరాలు తరచుగా నొప్పిగా అనిపించటం, మెమరీ సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు మెదడుకు రక్త సరఫరాను తగ్గించి జ్ఞాపక శక్తి సమస్యను కలిగించవచ్చు. చూశారు కదా, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కనిపించే లక్షణాలేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. పిల్లల్లో విటమిన్ B12 లోపాన్ని ఎలా గుర్తించాలి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. విటమిన్ B12 లోపం పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్య అయినప్పటికీ ఇది లోపించడం వల్ల అనేక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ లోపాన్ని సులభంగా గుర్తించి సరైన ఆహారంతో నియంత్రించవచ్చని వైద్యులు చెప్తున్నారు. అయితే పిల్లల్లో విటమిన్ B12 లోపం తలెత్తినప్పుడు పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలసట, బలహీనత, పిల్లలు ఎప్పుడూ అలసిపోయినట్లు ఉండటం, ఆడుకోవటానికి ఆసక్తి చూపకపోవటం, చర్మం పాలిపోవటం, చర్మం పాలిపోయేంత లేత రంగులోకి మారటం లేదా జుట్టు రాలిపోవటం, అలాగే జ్ఞాపక శక్తి సమస్యలు, ఏకాగ్రత తగ్గటం, గుర్తుంచుకోవటంలో ఇబ్బందులు, మార్పులు, చిరాకు, నిరాశ లేదా ఆందోళన ఎక్కువగా కనిపించడం, జీర్ణ సమస్యలు, ఆకలి మందగించడం, మలబద్ధకం వంటివి కూడా ఉన్నాయా లేదా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలను ముందస్తుగా గుర్తిస్తే సరైన ఆహారంతో పిల్లల ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. పిల్లలకు సరైన సమయంలో విటమిన్ B12 సమృద్ధిగా ఉండే ఆహారాన్ని అందిస్తే ఈ లోపం సమస్యే కాదని
పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. చూశారు కదా, పిల్లల్లో విటమిన్ B12 లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. ప్రీమెనోపాజ్ వంటి సమస్యలు ఎలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి? ప్రీమెనోపాజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రీమెనోపాజ్కి కారణాలేంటి? ఈ అంశం గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. పునరుత్పత్తి చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఈస్ట్రోజన్. సాధారణంగా చిన్న వయసులోనే పీరియడ్స్ ఆగిపోవటాన్ని ప్రీమెనోపాజ్ అంటారు. ఈ కాలంలో మహిళలు గర్భవతి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రీమెనోపాజ్ సమస్య జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లకు సంబంధించిన సమస్య అని గైనకాలజిస్టులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ప్రీమెనోపాజ్ రావడానికి చాలా కారణాలున్నాయి. 45-55 సంవత్సరాల మధ్య వయసులో మహిళలు అండాశయాల్లో గుడ్లు ఉత్పత్తి ఆగిపోతుంది. దీని కారణంగా ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుతాయి. ప్రీమెనోపాజ్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీమెనోపాజ్ సమయంలో మహిళలకు చిరాకు, యోనిలో దురద, రొమ్ములలో వాపు, అధిక వేడి, రొమ్ములలో తేలికపాటి నొప్పి, లైంగిక కోరిక కోల్పోవటం, మానసిక సమస్య, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతేకాదు, పని చేయకపోయినా చేసినా ఎటువంటి కారణం లేకుండా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లక్షణాలు మెనోపాజ్కు 6-7 నెలల ముందు కనిపిస్తాయి. ప్రీమెనోపాజ్కి కారణాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అండాశయాల్లో శస్త్రచికిత్స, ఏదైనా వ్యాధికి ఇచ్చే రేడియేషన్, అతిగా మద్యం సేవించడం, ధూమపానం చేయటం, కీమోథెరపీ, వంశపారంపర్యంగా కూడా ప్రీమెనోపాజ్ తలెత్తడానికి అవకాశాలు ఉంటాయని గైనకాలజిస్టులు చెప్తున్నారు. ఇది కాకుండా కొన్ని ఆటోఇమ్యూన్ పరిస్థితులు లేదా ఆటోఇమ్యూన్ సిండ్రోమ్లు ఆడవారిలో సర్వసాధారణంగా ఉంటాయి. దీని కారణంగా పీరియడ్స్ సడన్గా ఆగిపోతాయి. చూశారు కదా, ప్రీమెనోపాజ్ వంటి సమస్యలు ఎలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి, అలాగే ప్రీమెనోపాజ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రీమెనోపాజ్కి గల కారణాలేంటో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.